వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, 7th క్లాస్ మనము సైన్స్ క్లాసెస్ చేస్తున్నాం కదా తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి. అందులో సెకండ్ లెసన్ ఏంటి? ఆమ్లాలు, క్షారాలు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే 7th క్లాస్లో ఫస్ట్ లెసన్, 11th లెసన్, 10th లెసన్ ఇలా అయ్యాయి. ఆ లెసన్ వీడియోస్ కూడా కింద ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక లేట్ ఎందుకు, సెకండ్ లెసన్ ఆమ్లాలు, క్షారాలు, టీజీడిఎస్సికి సంబంధించి న్యూ సిలబస్. కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పు వస్తే ఆ పదార్థాలను ఏమంటారు? సూచికలు అంటారు. ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చేటివేవి? క్షారాలు. పసుపు పూసిన కాగితం అనేది ఒక సూచిక. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చేటివేవి? ఆమ్లాలు నీలి లిట్మస్ను ఏం చేస్తాయి? ఎరుపు రంగులోకి మారుస్తాయి. జారుడు స్వభావం, మృదు స్పర్శ కలిగి ఉండేటివేవి? క్షారాలకు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? జారుడు స్వభావం. రుచికి పుల్లగా ఉండేటివి ఆమ్లాలు ఎలా ఉంటాయి? రుచికి పుల్లగా ఉంటాయి. ఆమ్ల క్షార స్వభావాలను తెలుసుకోవడానికి ఏం వాడతారు? సూచికలు వాడతారు. చీమ కుట్టినప్పుడు ఏ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది? షార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. జంతువులలో, మొక్కల్లో ఉండే ఆమ్లాలను ఏమంటారు? సహజ ఆమ్లాలు అంటారు. ఏమంటారు? జంతువుల్లో, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది? ఎసిటిక్ ఆమ్లం వెనిగర్లో ఉంటుంది. ఆలివ్ నూనెలో ఉండే ఆమ్లం ఏది? ఓలిక్ ఆమ్లం. నిమ్మ నారింజలో ఉండే ఆమ్లం ఏది? సిట్రిక్ ఆమ్లం. కొవ్వు పదార్థాల్లో ఉండే ఆమ్లం ఏది? స్టీరిక్ ఆమ్లం. చూడు, నిమ్మ నారింజలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం, కొవ్వు పదార్థాల్లో ఉండే ఆమ్లం స్టీరిక్ ఆమ్లం. వెన్నెలో ఉండే ఆమ్లం ఏది? బ్యూటూరిక్ ఆమ్లం. ద్రాక్ష చింతపండులో ఉండేది ఏంది? టట్టారిక్ ఆమ్లం. మజ్జిగ పెరుగులో ఉండే ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. అదే పామాయిల్లో ఉండే ఆమ్లం ఏది? పామాటిక్ ఆమ్లం. పాలకూర టమాటాలో ఉండే ఆమ్లం ఏది? ఆక్సాలిక్ ఆమ్లం. ఉసిరిలో ఉండే ఆమ్లం ఏది? ఆస్కార్బిక్ ఆమ్లం. ఏంటి? ఉసిరిలో ఉండే ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం. యాపిల్స్లో ఉండే ఆమ్లం ఏది? మాలిక్ ఆమ్లం. మూత్రంలో ఉండే ఆమ్లం ఏది? యూరిక్ ఆమ్లం. సబ్బు నీరు ఒక క్షారము, సున్నపు నీరు ఒక క్షారము. సబ్బు నీరు, సున్నపు నీరు అనేది ఒక క్షారము. సున్నపు నీటిలో ఉండే క్షారం ఏది? కాల్షియం హైడ్రాక్సైడ్. సున్నపు నీటిలో ఉండే క్షారము కాల్షియం హైడ్రాక్సైడ్. సబ్బు నీటిలో ఉండే క్షారాలు ఏవి? సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. సబ్బు నీటిలో ఉండే క్షారాలు, సబ్బులో ఉండే క్షారాలు. గాజును శుభ్రపరిచే ద్రావణంలో ఉండే క్షారం ఏది? అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఏంటి? అమ్మోనియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో ఉండే క్షారం ఏది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు ఏం ఏర్పడుతుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఏంటి? మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. పొటాషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు ఏం ఏర్పడతాయి? పొటాషియం హైడ్రాక్సైడ్. సోడియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు ఏం ఏర్పడతాయి? సోడియం హైడ్రాక్సైడ్. హైడ్రాక్సైడ్లకు ఏ స్వభావం ఉంటుంది? క్షార స్వభావం, జారుడు స్వభావం కలిగి ఉంటాయి. ఆమ్లాలు, క్షారాలను పరీక్షించడానికి ఉపయోగించే రసాయనిక సూచికలు ఏవి? మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్. గారడి వాళ్ళు నిమ్మకాయను కోసినప్పుడు ఎరుపు ద్రవం రావడానికి కారణం ఏంటి? వాళ్ళు కత్తికి మిథైల్ ఆరెంజ్ను లేదా మందారపు పువ్వును పూయడం వల్ల. ఏంది? గారడి వాళ్ళు నిమ్మకాయను కోస్తే ఎరుపు ద్రవం ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటి? కత్తికి మిథైల్ ఆరెంజ్, లేకపోతే ఏంటి పూస్తారు? మందారపు పువ్వును పూయడం ద్వారా అలా ఎరుపు రంగు ద్రవం అనేది వస్తుంది. మిథైల్ ఆరెంజ్తో నిమ్మరసం కలవడం వల్ల ఏ రంగు ఏర్పడుతుంది? ఇప్పుడే అనుకున్నాం కదా, ఎరుపు రంగు. మిథైల్ ఆరెంజ్తో క్షారాలు కలవడం వల్ల ఏ రంగు ఏర్పడుతుంది? పసుపు రంగు.
ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో కలిస్తే ఏర్పడే రంగు ఏంటిది? ఏ రంగు ఏర్పడదు. ఏంది? ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో కలిస్తే రంగు ఏర్పడదు. ఫినాఫ్థలిన్ క్షారాలతో కలిసినప్పుడు ఏర్పడే రంగు లేత గులాబీ రంగు. రాగి, జింక్, మెగ్నీషియం, ఇనుము, ఇత్తడి ముక్కలతో ఆమ్లాలు చర్య జరపడం వల్ల వెలువడే వాయువు ఏది? హైడ్రోజన్ వాయువు. ఇత్తడి, రాగి పాత్రలకు లోపల ఏ పూత పూస్తారు? తగరపు పూత పూస్తారు. ఏవి వర్షపు నీటిలో కరిగి ఆమ్ల వర్షాలుగా భూమిని చేరుతాయి? సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లం. ఇవి వర్షపు నీటిలో కరిగి ఆమ్ల వర్షాలుగా భూమికి చేరుతాయి. తాజ్మహల్ రంగుగా మారడానికి కారణం ఏంటి? ఈ ఆమ్ల వర్షాలే. ఏంటి? ఈ ఆమ్ల వర్షాలే. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణంలో ఆమ్ల వర్షాలు కురిసినట్లు గుర్తించారు? విశాఖపట్నం. హైడ్రోజన్ కనుగొన్నది ఎవరు? హెన్రీ క్యావెండిష్. హెన్రీ క్యావెండిష్ ఏ దేశ శాస్త్రవేత్త? ఇటాలియన్ శాస్త్రవేత్త. ఎగిరే బెలూన్లో నింపే వాయువు ఏది? హైడ్రోజన్. హైడ్రాక్సైడ్ వాయువు యొక్క రంగు ఏంటిది? హైడ్రాక్సైడ్కు ఎటువంటి రంగు లేదు. సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే వాయువు ఏంటిది? కార్బన్ డయాక్సైడ్. మండుతున్న అగ్గిపుల్లను ఆర్పే వాయువు ఏంటిది? కార్బన్ డయాక్సైడ్. ఆమ్లాలు, క్షారాలు నిర్దిష్ట నిష్పత్తిలో కలిసినప్పుడు ఏర్పడే కొత్త ద్రావణాన్ని ఏమంటారు? తటస్థీకరణము. ఆమ్ల స్వభావం కలిగిన పంట పొలాలపై ఏం చల్లుతారు? కాల్షియం హైడ్రాక్సైడ్ను చల్లుతారు. వేటిపై? ఆమ్ల స్వభావం కలిగిన పంట పొలాలపై. ఆమ్లాలు, క్షారాలు కలిసినప్పుడు ఏం ఏర్పడుతుంది? లవణం ప్లస్ నీరు. వంట సోడా రసాయన నామం ఏంటి? సోడియం బైకార్బనేట్. సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏంటి? సోడియం క్లోరైడ్. తటస్థ స్వభావం కలిగినవి ఏవి? చక్కెర, స్టార్చ్. పచ్చళ్ళ తయారీకి అవసరమైన ఆమ్లం ఏది? అసిటిక్ ఆమ్లము. పులిహోర తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏంటిది? సిట్రిక్ ఆమ్లము. శీతల పానీయాల తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏది? కార్బానిక్ ఆమ్లం. సిరామరకలను తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం ఏంది? ఆక్సాలిక్ ఆమ్లం. ఎరువుల తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. మందులు, రంగుల తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ప్రేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏది? నత్రిక్ ఆమ్లం. ఇక చూద్దాం. గ్రీజు మరకలు తొలగించుటకు ఉపయోగించే క్షారం ఏది? అమ్మోనియం హైడ్రాక్సైడ్. దేనికి ఉపయోగపడుతుంది? గ్రీజు మరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. సబ్బులు తయారీలో ఉపయోగించే క్షారం ఏది? పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే క్షారం ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించే క్షారం ఏంటిది? అల్యూమినియం హైడ్రాక్సైడ్. చూడండి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ను అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. కాల్షియం హైడ్రాక్సైడ్ను బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు. ఆహార నిలువ కోసం ఉపయోగించే లవణం ఏది? సాధారణ ఉప్పు. బట్టలు ఉతకడానికి ఉపయోగించే లవణం ఏది? బట్టల సోడా. కేక్ తయారీకి ఉపయోగించే లవణం ఏది? వంట సోడా. టూత్పేస్ట్ ఏ స్వభావం కలిగి ఉంటుంది? క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.